హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలని నేనైతే ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి అయితే మీ అందరి విషయస్ని కూడా కన్వే చేస్తున్నానండి. సో బిలీవ్ చేయండి, తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో మీకైతే ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. సో ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మెసేజ్ చేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబర్స్ మన కూల్ టారో టాక్స్లోకి వస్తున్నారో, మన ఫ్యామిలీలోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. అందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నానండి కూల్ టారో టాక్స్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే మనం ఫాలో అవ్వచ్చు. సో మీరు చూస్తున్నప్పుడు ఏదైనా పాయింట్స్ రెజనేట్ అయితే మీరు నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో ప్రతి ఒపీనియన్ని కూడా షేర్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో నన్ను మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మీరు కూల్గా ఉంటూ చక్కగా హ్యాపీగా పాజిటివ్ థాట్స్ తోటి మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్ చెప్పుకోండి, మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ చెప్పుకోండి. మీ ఎనర్జీస్ అన్నీ కూడా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతాయి. అయితే మీరు ఇక్కడ ప్లెజెంట్ మైండ్ సెట్తో, కూల్ మైండ్ సెట్తో హ్యాపీగా ఉండాలి. సో మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని పంపిస్తుంది అంటే మీ పార్ట్నర్ నుంచి, మీ సోల్మేట్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది చూద్దాం. ఇండెసిషన్ అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ వారు ఒక రైట్ డెసిషన్ని తీసుకోలేకపోతున్నారంట. అంటే వాళ్ళు భయపడుతున్నారు ఏదో మిస్టేక్ చేస్తున్నామో మేము అని. అంటే మీ విషయంలోనే అని కాదు, వాళ్ళ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ చేస్తున్నారో అంటే సపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి తెలుస్తుందటండి. అంటే మేము తప్పు డెసిషన్ అయితే తీసుకుంటున్నాము, మేము ఏదో మిస్టేక్ చేస్తున్నాము, మేము ఈ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తే బాగుండేదేమో అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. ఇంకా ఎలా ఉందంటే ఎక్కడికైతే వాళ్ళు ఏదైతే అనుకొని వెళ్ళారో మీ మాట వినకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఏదైతే అనుకొని వెళ్ళారో అక్కడ వాళ్ళు ప్రేమించబడట్లేదంట. అంటే వాళ్ళు కోరుకున్న ప్రేమ అయితే వాళ్ళకు దొరకట్లేదు. బయటికి నటిస్తున్నాం కానీ మేము అనుకున్న ప్రేమని మాకు దొరకట్లేదు, మేము అనుకున్నంత సపోర్టు మాకు ఇక్కడ దొరకట్లేదు, ఎమోషనల్ బాండింగ్ లేదు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారంట. అందుకే అనుకుంటా వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకున్నామని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇంకా ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పర్ఫెక్ట్గా మేము ఆలోచించుకుంటూ ఉంటే బాగుండేది, పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే బాగుండేది, ఇక్కడికి నా సోల్మేట్ని, నా పార్ట్నర్ని వదులుకొని నేను వచ్చాను, వాళ్ళని అవాయిడ్ చేశాను, వాళ్ళని అన్ని విషయాల్లోనూ బాధ పెట్టాను, కానీ నేను అనుకున్న పర్ఫెక్షన్ నాకు దొరకట్లేదు. నేను ఏదైతే అంటే థర్డ్ పార్టీ వాళ్ళకి మధ్య ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనడం కంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానం మీ పార్ట్నర్కి మేబీ నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు అనేది ఒకటి తెలుస్తుంది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది యూనివర్స్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో వాళ్ళు అనుకున్నంత ప్రేమని వాళ్ళు పొందలేకపోతున్నారంట. అంటే వాళ్ళు ఏదో పర్ఫెక్ట్ ప్రేమని కోరుకుంటున్నారు కానీ అది దొరకలేదు, మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనేది ఉంటుంది. ఇంకా హైడింగ్ ఫీలింగ్స్ ఏవైతే మీ మీద నిజమైన ఫీలింగ్స్ ఇప్పుడిప్పుడు ఉన్నాయో, పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఉన్నాయో వాటన్నిటినీ దాచిపెట్టుకున్నాము, వాటన్నిటినీ అనవసరంగా మేము మా పార్ట్నర్ నుంచి దూరం అయ్యాము,
నా నా పార్ట్నర్ ఏదైతే నా దగ్గర కోరుకుందో వాటిని అన్నిటినీ వదులుకోవాల్సి వచ్చింది. వాటన్నిటినీ కూడా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవని కానీ, నీ దగ్గర నేను హ్యాపీగా లేనని కానీ, నీ వల్ల నేను సాడ్గా ఫీల్ అవుతున్నానని కానీ, ఇట్లాంటివన్నీ కూడా నేను తప్పుగా నేను మాట్లాడాను. నా నిజమైన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను దాచిపెట్టుకొని నేను అబద్ధం అయితే చెప్పాను. నేను ఈ ఏదైతే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ, ఎవరైతే థర్డ్ పార్టీ అనొచ్చు, ఎవరైతే సెపరేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరపడి మేము డెసిషన్ తీసుకున్నామేమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టామేమో అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇంకా టూ సూన్, తొందరలోనే మేము మళ్ళీ తిరిగి కలిస్తే నా పార్ట్నర్తో నేను నా ఎక్స్ సోల్మేట్తో నేను కలిస్తే బాగుండు అన్నట్లు కూడా వాళ్ళ ఆలోచన అయితే ఉందంట. ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ మీ ప్లేస్ ఎవరికైతే ఇచ్చారో, సో అన్వర్తి ఏంటంటే నేను వర్తి అయిన పర్సన్ని చూసుకోలేదు. అంటే నాకు సరైన నా పార్ట్నర్ని నేను మోసం చేశాను. ఇప్పుడున్న పొజిషన్లో కూడా ఎవరినైతే నమ్మి వెళ్ళిపోయానో వాళ్ళని కరెక్ట్గా నేను పర్సన్ని ఎంచుకోలేదు. అసలు నేనే సరైన ఆలోచనతో లేను అని వాళ్ళు కూడా తప్పు చేసుకుంటున్నారంట. ఇంకా ఎలా ఉన్నారంటే ప్రతి విషయాన్ని కూడా మిస్టేక్ జరిగిపోతుంది, నా లైఫ్ అంతా నేను ఒక డెసిషన్ లేకుండా ముందుకెళ్ళిపోయాను, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే నా ఎక్స్ పార్ట్నర్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆ పర్సన్ మనసుని నేను బాధ పెట్టాను, మిస్టేక్ ఏదైనా జరిగింది కానీ నేను పర్ఫెక్షన్ కోరుకుంటున్నాను, కానీ నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో పర్ఫెక్షన్ దొరకట్లేదు అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారంట. ఇప్పుడైతే బర్న్ అవుట్ అయిపోతున్నారంట. అంటే ఇంతవరకు అన్నీ కవర్ చేసుకుని ఉన్న పర్సన్ అంటే కవర్ చేసుకుని ఉండడం అంటే నేను ఏదో కోరుకున్నారండి, వాళ్ళు ఏదో కోరుకున్నారు, ఎక్కడికో వెళ్ళాలని ఆశపడ్డారు, మిమ్మల్ని కాదనుకొని ముందుకు వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏంటి లోపల అగ్ని మంటల్లాగా రగిలిపోతున్నారంట. అంటే బయటికి చెప్పుకోలేకపోతున్నారు, మీకు చేసిన అన్యాయం వాళ్ళని కాల్చివేస్తుంది, బయటికి చెప్పుకోలేకపోతున్నారు, ఎలా రికవరీ అవ్వాలో తెలియట్లేదు, ఎలా ముందుకెళ్ళాలో ఏ స్టెప్ తీసుకోవాలనేది కూడా తెలియట్లేదు. సో బర్న్ అవుట్ అయిపోతున్నారంట. జడ్జ్మెంట్ కోసం అంటే ఏదో ఒకటి నాకు మంచి జరగాలి, నేను కోరుకున్నట్లు నాకు మంచి జరగాలి అన్నట్లు వెయిట్ చేస్తున్నారు అండ్ యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కలిసే ఉన్నారు కానీ ఎవరితోనైతే ఎవరు కావాలి అని కోరుకొని వెళ్ళారో అక్కడ అది దొరక్క సింగిల్గానే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నాం అన్న ఫీల్ కూడా వాళ్ళకి ఉందంట. ఏది జరిగినా మళ్ళీ మీ దగ్గరికి వస్తే బాగున్ను, మీతో ఉంటే బాగున్ను, మీతో మాట్లాడితే బాగున్ను అన్నట్లు కూడా వాళ్ళ ఆలోచన అయితే అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అనేది కూడా యూనివర్స్ చెప్తుందండి. అండ్ వాకింగ్ అవే ఏదైతే ఈ సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వీటన్నిటి నుంచి దూరంగా అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఒకటి అనుకుంటున్నారో అక్కడ జరుగుతుంది ఒకటి, వాళ్ళకి ఏది కావాలనుకుంటున్నారో అది తప్ప వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అది జరగట్లేదు, వేరేది జరుగుతుంది, దాని నుంచి తప్పించుకొని పారిపోవాలని అనుకుంటున్నారు. నో గుడ్ వన్స్. ఎలా అంటే ఇప్పుడు ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు మంచిగా అనిపించట్లేదంట, వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారు ఇప్పుడు అని వీళ్ళకి అనిపిస్తుందంట. నేను తప్పుడు దారిలో వెళ్ళాను, నేను తప్పుడు మాటలు ఆలకించి నేను డెసిషన్ తీసుకున్నాను, నా లైఫ్ని నేను మిస్ చేసుకున్నాను, నా పర్సన్ని నా సోల్మేట్ని నేను మోసం చేసి ఒక స్టెప్ తీసుకున్నానేమో, ఈ పర్సన్ రైట్ పర్సన్ కాదు, ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఎవరితోనైతే జర్నీ వెళ్తుందో వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు అనేది వాళ్ళు మీ పార్ట్నర్ ఒపీనియన్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారట. ఒపీనియన్ అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకా ఏవైతే బౌండరీస్ ఉన్నాయో మీ రిలేషన్షిప్లో ఆ బౌండరీ లైన్ దాటేసి నేను మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయానని కూడా అనుకుంటున్నారంట. ఇప్పుడు ఏం కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని అంటే వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని, లేకపోతే మీతో లైఫ్ లీడ్ చేయాలని, మీ ఏదైతే మిస్టేక్స్ జరిగినాయో వాటానికి అపాలజీస్ చెప్పుకోవాలని, ఇట్లా ఏదైతే ఉందో దానికోసం దారులు వెతుక్కుంటున్నారు. ఏం చేయాలి అనే డెసిషన్స్ కోసం, ఎలా డెసిషన్ తీసుకోవాలి అనే దానికోసం వెయిట్ చేస్తున్నారు అనేది తెలుస్తుందండి. ఇంకా ఎలా ఉందంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంట. మేము చాలా తప్పు చేశాము అని ఒక్కొక్కసారి సోలోగా ఉండి ఏడుస్తున్నారట. అంటే అవంతా మీకు చెప్పకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి గైస్. సో వాళ్ళు ఈ టైంలో ఇలా ఉన్నారు అనేది యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుంది. యూనివర్స్ చెప్తుంది అంటే వాళ్ళ మనసులో ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి, ఈ ఫేస్ అంతా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది, ఇది ఏదైతే నేను చెప్తున్నానో అదంతా కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా జరుగుతుంది.
కాబట్టి యూనివర్స్ ఇలా ఇస్తుంది. ఒంటరిగా ఉంటూ ఒక్కొక్కసారి ఏడవడం, ఒక్కొక్కసారి బాధపడడం, ఎందుకు ఇంత మిస్టేక్ చేశాను, ఇదంతా సెటిల్ అయిపోతే బాగున్ను, నా లైఫ్ సెటిల్ అయితే బాగున్ను, తొందరపడిన డెసిషన్స్ తీసుకొని ముందుకు వచ్చేసానా, ఇట్లాంటివి మీ ఆలోచనలతోనే అటాచ్ అయిపోయి ఉన్నారంట. అంటే పాస్ట్లో ఏదైతే జరుగుతున్నాయో మీ మధ్య ఆ ఆలోచనలన్నిటినీ కూడా మళ్ళీ వాళ్ళు ఊహించుకోవడం, వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకోవడం, వాటితోనే వాళ్ళు అటాచ్ అయిపోయి ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట. నాకు నేనే సెక్యూర్డ్గా ఉండాలి, నాకు నేనే రాంగ్ డెసిషన్ తీసేసుకున్నాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, మీ ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఈ డెసిషన్స్ ఏం మంచి జరిగితే బాగున్ను, ఏదైనా మంచి జరిగితే బాగున్ను అన్నట్లు యూనివర్స్ని కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే ఇన్కంప్లీట్ అంట. అంటే లవ్ చూసారా, ఇక్కడ వాళ్ళు ఏ లవ్ అయితే కోరుకుని మీరు ఇచ్చింది వదిలేసుకుని వాళ్ళు ఏ బాండింగ్కి ఏ లవ్కి అయితే వెళ్ళారో అది ఇన్కంప్లీట్గా ఉండిపోయిందంట. అంటే వాళ్ళు ఏదో కోరుకొని వెళ్ళారు, అది కంప్లీట్ అవ్వలేదు. అక్కడ కంపేర్ చేసుకుంటున్నారు, మేము మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితోనైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి కంపేర్ చేసుకుంటున్నారట. మీరిచ్చే ప్రయారిటీస్ కానీ, మీరిచ్చే ఎఫెక్షన్ కానీ, మీరిచ్చే ఎమోషనల్ బాండింగ్ కానీ ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గెట్టింగ్ హర్ట్ అన్ని విషయాల్లోనూ కూడా ఆ కంపేర్ చేసుకుని ఇంకా బాధనైతే పడుతున్నారు, ఇంకా పెయిన్ అయితే పడుతున్నారు. వాళ్ళ లవ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా జరగట్లేదు, వాళ్ళు కోరుకున్నది అన్లవబుల్, నేను ఎవరి చేత కూడా ప్రేమించబడట్లేదు, ఉన్న లవ్ని పోగొట్టుకున్నాను, ఉన్న ఎమోషనల్ బాండింగ్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు వచ్చేసాను బయటికి. సో ఇంకా నేనే ఆ ప్రేమకు కూడా అర్హత లేకుండా పోయింది నాకు అనేది కూడా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ, పెయిన్ పడుతూ, మనసులోని ఇబ్బంది పడుతూ, ఎవరితోని చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే భయాన్ని తెచ్చేస్తున్నాయంట. ఇంకా నేను తప్పు చేశానా, నేను ఇంత పెయిన్, అంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో మీ వాల్యూ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మీరు లేకుండా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో యూనివర్స్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్కి ఇలాంటి ఎమోషనల్ బాండింగ్ జరుగుతుంది, ఎమోషనల్ అటాచ్మెంట్స్ కావాలి అన్నట్లు జరుగుతుంది అనేది ఎవరిని చూసినా కూడా మిమ్మల్ని చూసినట్టు అనిపించట్లేదు. అంటే మీరు ఇచ్చిన ఎమోషనల్ బాండింగ్ కానీ, మీరు ఇచ్చిన స్ట్రెంగ్త్ కానీ, మీరు చేసిన సాక్రిఫైసెస్ కానీ వాళ్ళకి ఇతరుల ముందు మీ ముందు ఎవ్వరు కూడా గొప్పగా అనిపించట్లేదు, కానీ మిమ్మల్ని వదులుకున్నారు. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. అన్ట్రూ స్టోరీస్, తప్పుడు కథల్ని, తప్పుడు మాటల్ని, తప్పుడు నిర్ణయాలు తీసుకుని, తప్పుడు కథల్ని, తప్పుడు మాటల్ని, తప్పుడు కల్పితాలని మేము నమ్మాము, నిజాలు అనుకొని నమ్మాము, అది కూడా మేము చేసిన మిస్టేక్ అని అనుకుంటున్నారట. వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ వాళ్ళకున్న రషింగ్ ఎలా అంటే ఏది చేస్తున్నా కూడా భయంగా అనిపించడం, త్వరగా డెసిషన్స్ తీసేసుకోవాలి, ఏంటి నా టైం నా చేతుల్లోంచి వెళ్ళిపోతుంది, పర్ఫెక్ట్గా నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఒక పర్ఫెక్ట్ టైం నాకు వస్తే బాగుండు అన్నట్లు ఒకలాంటి, అంటే మిస్టేక్స్ జరిగిపోతున్నప్పుడు అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయండి. అన్నీ కూడా ఒక డెసిషన్స్ కరెక్ట్గా లేకుండా వన్ బై వన్ ఏది పడితే అది జరిగిపోతుంది అనేది. ఇంకా అన్సోషల్, ఎవరితోని ఫెయిర్గా కూడా కలవలేకపోతున్నారంట. అంటే వాళ్ళలోని మనసులోని అట్లాంటి ఇబ్బంది అంతా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారో, ఏదైతే ఎక్కడ ఇంకా ఏదో మీకంటే మంచిది ఏదో దొరికేస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారో అది వాళ్ళకి దొరకట్లేకపోయేసరికి వాళ్ళకి ఇప్పుడు ప్రతి డెసిషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని తలుచుకుంటూ ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు వీటిలో ఏమైనా పాయింట్స్ రెజనేట్ అవుతే నాకు కంపల్సరీ నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.